సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి పారిశ్రామిక వాడలో బొంతపల్లి గ్రామ పరిధిలో మండల యోజన సంఘాల సమితి ఆధ్వర్యంలో మండల ఎంపీడీఓ ఉమాదేవి ముఖ్య అతిథిగా పాల్గొని యాంటీ డ్రగ్స్ నివారణకు బొంతపల్లి కుమాన్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించి అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. యువత మద్యం, గంజాయి, డ్రగ్స్, గుట్కా వంటి చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా స్వామి వివేకానంద స్ఫూర్తితో ముందుకు సాగాలని జానపద కళాకారుల గీతాలతో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం యోజన సంఘాల నాయకులు, జనచైతన్య కళా సంస్థ నాయకులు విఎం ఎల్లయ్య, మందా భాస్కర్ రెడ్డి, చెన్నంశెట్టి ఉదయ్ కుమార్, సరెడ్డి గారి భిక్షాపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి యువత ఈ విషయాన్ని గమనించి డ్రగ్స్కు దూరంగా ఉండాలి, ఎలాంటి డ్రగ్స్ తీసుకోకుండా ఉండాలని మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళాలి. ప్రభుత్వాలు కూడా దీని మీద చర్య తీసుకొని ముందుకెళ్తే బాగుంటుందనేది నా యొక్క ఉద్దేశం. ఆదర్శం కాబట్టి ఈ వివేకానందుడి యొక్క కార్యక్రమంగా మేము చేసుకోవడం జరిగింది, వారోత్సవాలుగా. ఈ సందర్భంగా మేమంతా కూడా మత్తు మానాలని కోరుతున్నాం. యువజన సంఘాల ఐక్యత, యువజన సంఘాల ఐక్యత, మండల యువజన సంఘాల ఐక్యత, మండల యువజన సంఘాల ఐక్యత. జై జై నంద వివేకానంద, ఆదర్శం కాబట్టి ఈ వివేకానందుడి యొక్క కార్యక్రమంగా మేము చేసుకోవడం జరిగింది, వారోత్సవాలుగా. ఈ సందర్భంగా మేమంతా కూడా మత్తు మానాలని కోరుతున్నాం. యువజన సంఘాల ఐక్యత, యువజన సంఘాల ఐక్యత, మండల యువజన సంఘాల ఐక్యత, మండల యువజన సంఘాల ఐక్యత. ఐక్యత ఐక్యత, జై జై నంద. తెలంగాణ వ్యాప్తంగా సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం
యువజన వారోత్సవాల సందర్భంగా మండల యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో మద్యపాన నిషేధం కోసం, గుట్కా నిషేధం కోసం అల్పోజలం ఏర్పాటయ్యే స్థలాలను కనిపెట్టాలని, అదేవిధంగా డ్రగ్స్, గంజాయి ఇటువంటి వాటిని నివారించాలనే ఉద్దేశంతో మరి యువజన సంఘాల సమితి ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి రాబో రోజులలో పల్లె పల్లెకు తిరిగి మరి యువజన సంఘాల కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం కాబట్టి, మరి నూతన కార్యవర్గం కూడా ఏర్పాటు చేయబోతున్నాం కాబట్టి అందరూ కూడా గ్రామాలలో యువకులు ఎవరైతే ఉన్నారో, యువజన సంఘాలు ఏవైతే ఉన్నాయో స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. మరి అదేవిధంగా యువజన సంఘాలు సామాజిక చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేయబోతున్నది కాబట్టి ఉమ్మడోల మండల యువజన సంఘాల ఆధ్వర్యంలో మత్తు పదార్థాలపై మన గుంతపల్లి కమాన్ నుండి బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా రావడం జరిగింది. ఇందులో కళాకారులు వివిధమైన పాటలు పాడుతూ ఏదైతే మత్తు వీడరా సోదరా అంటూ పాటలు పాడుతూ రావడం జరిగింది. ఇందులో ఎంతోమంది పాల్గొనడం జరిగింది. మా ఉద్దేశం ఒకటి, యువత మేలుకో, మద్యపానం మానుకో, గుట్కాలు నిషేధించాలని, అంతేకాకుండా ఏదైతే ఈ ఆల్ఫామ్ డ్రగ్స్ లాంటివి పూర్తి స్థాయిలో మన నిషేధించాలని చెప్పేసి, అంతేకాకుండా వాటి మీద పూర్తి స్థాయిలో మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఈ వ్యవస్థ పూర్తిగా పనిచేస్తుంది, ఇంకా పనిచేయాలని కోరుకుంటూ యువత ముందుగా తనంతల తాను మానుకుంటే ఇంకా బాగుంటుంది అనేది కూడా ఈ సందర్భంగా చెప్తూ అందరూ కూడా మత్తు పానీయాలను మానేసి మంచి మార్గంలో నడవాలని చెప్పి, ఒక్క కుటుంబంలో ఒకరు మత్తుకు బానిసారంటే ఆ కుటుంబమే అడుగంటిపోయే పరిస్థితి కాబట్టి దయచేసి మత్తును మానండి, కుటుంబాన్ని బాగు చేసుకోండి, మన గ్రామాన్ని బాగు చేయండి, మన దేశాన్ని బాగు చేయండి అని మేము నినాదిస్తూ ఇదే వివేకానందుడి సాక్షిగా మేము ఈరోజు